ఇవాళ రెండు డెవలప్మెంట్స్ మనం చూసాం. ఒకరు లోపల, ఒకరు బయట. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు బయట స్వైర విహారం చేశారు. తాను చేసిన గొప్ప పనులన్నిటికీ తన పేరు పెట్టుకుని చంద్రబాబు నాయుడు ఏదో క్రెడిట్ కొట్టేస్తున్నాడని, అసలు ఇలాంటి నాయకుడిని, ఇలాంటి ముఖ్యమంత్రిని తను చూడలేదని, తాను ఈ భూమి మీద ఎవరూ చేయనంత గొప్ప పనులు తాను చేస్తే వాటన్నిటికీ ఈయనేదో వచ్చి బోర్డు తగిలించుకుంటున్నాడని, ఒక రకంగా చూస్తే ఇవాళ జగన్మోహన్ రెడ్డి పెట్టిన ప్రెస్ కాన్ఫరెన్స్ కేవలం ఏదో ఒకటి పెట్టాలి కాబట్టి పెట్టి ఆ పెట్టడం కోసం ఒక సబ్జెక్ట్ ఎత్తుక్కోవాలి కాబట్టి ఆ సబ్జెక్ట్ ఇంకేముంటుంది చంద్రబాబు నాయుడు తిట్టడం తప్ప. అందుకోసం పెట్టినట్టుంది తప్ప దెర్ ఈజ్ నో స్టఫ్, అందులో విషయం లేదు. ఏదో భూ సర్వేలు అంటూ గంటన్నర మాట్లాడారు. లా అండ్ ఆర్డర్ అంటూ వాళ్ళ కార్యకర్త ఒక ఆయన చనిపోయారు పల్నాడులో, విచ్ ఈస్ అన్ఫార్చునేట్, దురదృష్టమే, పిన్నెల్లి అనే గ్రామంలో. దాని గురించి ఒక గంట మాట్లాడారు. అది చంద్రబాబు నాయుడే చేయించాడు ఆ హత్య అని కూడా మాట్లాడారు. మరి 3 రోజుల క్రితం కోనసీమ జిల్లాలో 2 తెలుగుదేశం పార్టీ నాయకులని చంపించింది మీరేనా జగన్మోహన్ రెడ్డి గారు అని అడిగితే దానికి సమాధానం ఏం చెప్తారో నాకు తెలియదు. ఎందుకంటే అక్కడ అడగడానికి ప్రజల మీడియాని పిలవరు, వాళ్ళ బెడ్రూమ్ మీడియాని, వాళ్ళ వంటిల్లు మీడియాని పిలుస్తారు. అక్కడ అడిగేవాళ్ళు లేరు. మరి వీళ్ళ సంగతి ఏంటంటే వీళ్ళని మీరు చంపించారా, మీ వాడిని చంద్రబాబు నాయుడు చంపిస్తే అని అడగడానికి ఎవరు ఉండరు. సో అది ఒక ఫ్యాక్టర్. రెండో విషయం, అసలు ఈ ప్రెస్ మీట్ ఎందుకు పెట్టారు అని అంటే నాకు ఎందుకో లాజికల్గా అనిపించింది. ఆయన ఒకప్పటి సలహాదారు, ఆయన ఒకప్పటి ఆత్మ, మొత్తం అన్నీ తానే నడిపించిన అత్యంత కీలకమైన వ్యక్తి విజయసాయిరెడ్డి. ఆయన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ దగ్గర విచారణకి వెళ్ళాడు ఇవాళ. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు గుండెలు లబ్డబ్ అని కొట్టుకోవడానికి కారణం కూడా అదే. ఎందుకు? ఆయన ఆల్రెడీ విజయవాడలో మంగళగిరిలో సిటీ దగ్గరికి వెళ్ళి లిక్కర్ స్కామ్లో మొత్తం గుట్టు విప్పేశాడు. మీరు ఒకసారి గమనిస్తే విజయసాయిరెడ్డి చెప్పిన తర్వాతనే ఈ కసిరెడ్డిలు బిసిరెడ్డిలు అందరూ అరెస్ట్ అయ్యారు. తీగలాగితే డొంక కదిలినట్టు ఉగ్గుపాలతో పట్టిన సారా అంతా కక్కుతున్నారు. ఇప్పుడు ఏకంగా ఈడీ పిలిచింది. విచిత్రం ఏంటంటే సిట్టు విచారణకి వెళ్ళి విజయసాయిరెడ్డి చెబితేనే మిథున్ రెడ్డి సీన్లోకి వచ్చాడు. మిథున్ రెడ్డి డబ్బులు కూడా ఇప్పించాను నేను మిథున్ రెడ్డికి అని చెప్పాడు విజయసాయిరెడ్డి గారు ఆ రోజున. ఆ తర్వాత మిథున్ రెడ్డిని పట్టుకొచ్చారు. ఇవాళ ఈడీ విజయసాయిరెడ్డి గారిని పిలిచి రేపు మిథున్ రెడ్డి గారిని రమ్మన్నారు. ఇదొక టెన్షను. విజయసాయిరెడ్డి అక్కడ ఏం చెప్తాడో ఈడీ దగ్గర, ఎందుకంటే ఈడీ అంటే పెద్దది, ఏకంగా తిహార్ జైలే. ఇంకా సిట్ అంటే విజయవాడ జైలు, రాజమండ్రి జైలు ఉంటుంది. ఈడీ పట్టుకుంటే తిహార్ జైలు కదా, మధు కోడలాగా అయిపోద్ది. జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి మధు కోడ ఏమయ్యాడో అలా అయిపోద్ది తీసుకెళ్తే. సో ఈ సిచ్యువేషన్లో ఈ మహానుభావుడు లోపల ఏం చెప్పేస్తున్నాడు అనే ఒక టెన్షన్, దర్దడ ఉంటుంది. అందుకని విజయసాయిరెడ్డికి సంబంధించిన న్యూస్ హైలైట్ కావద్దు. సరే, మిగతా మీడియాలో ఎలాగైనా హైలైట్ అవుతుంది అతను ఏం చెప్పాడు అనేది పక్కన పెడితే, ముందు వాళ్ళ మీడియా, వాళ్ళ కార్యకర్తలు, వాళ్ళ నాయకులు, నీలి మీడియా, కూలి మీడియా, వీటి కోసమైనా ఒక స్టఫ్ ఇవ్వాలి. విజయసాయిరెడ్డికి సంబంధించిన న్యూస్ని సప్రెస్ చేసి లోపల పేజీలో వేసుకోవడానికి మరి ఫస్ట్ పేజీకి ఒక వార్త కావాలి కదా, హైలైట్ చేసుకోవడానికి హెడ్లైన్ వార్త ఒకటి కావాలి కదా. అందుకోసం ఈ ప్రెస్ మీట్. ఈ ప్రెస్ మీట్లో పిన్నెల్లి గ్రామంలో ఒక దళిత వ్యక్తి, దళితుడు చనిపోయి ఎన్ని రోజులైందండి? 3 రోజులు దాటింది. ఇవాళ ప్రెస్ మీట్ పెట్టి మావాడిని చంద్రబాబు నాయుడు చంపాడు అంటాడు. అంటే ఇవాళ కోసం ఆ ఘటన దాచిపెట్టుకున్నారా?
భూ సర్వేలకు సంబంధించి ఎన్ని రోజులు జరుగుతుంది? ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి జరుగుతుంది కదా. ఇవాళ ఎందుకు ఆ టాపిక్ తీసుకొచ్చుకున్నారు అంటే రేపు విజయసాయిరెడ్డి ఇష్యూ హైలైట్ కావద్దని అంటే ఇవాళ ఏదో ఒకటి ఒక కాక్ అండ్ బుల్ స్టోరీ ఒకటి రెడీ చేసి అలా ఇసరాలి. అలా నీళ్ళ మీడియాలో వాళ్ళ కూలి మీడియాలో వేసుకోవడం పనికి వస్తుంది. ఇంతకు మించి అక్కడ ఏమీ కనిపించదు. ఏదో చెప్తారు. ఆయన ఒక విషయం ఒప్పుకున్నాడు, మా నాన్న వయసు ఉంటుంది. అది చెప్పడానికి పదాలు రాక చాలా తడబడ్డాడు. చంద్రబాబు నాయుడు గారు మా నాయన సమకాలికుడు అని చెప్పడానికి సమపాలిక సరే ఓకే, అది తప్పట్టొద్దులే. కొందరికి ఆ ఫంబుల్ ఇది ఉంటుంది అనుకోండి. సమకాలికుడు అని అంటూ నాతో పోటీ పడలేకపోతున్నాడు అన్నాడు ఆయన. ఎవరికి వాళ్ళు సర్టిఫికెట్లు ఇచ్చుకుంటే ఏదో మర్దనం అంటారు, అది ఉండకూడదు. చంద్రబాబు నాయుడు నాతో పోటీ పడలేకపోతున్నాడు అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పుకుంటుంటే జనం నవ్వుతారనే ఒక ఇది కూడా ఉండాలి. పోనీ మా నాన్న సమకాలికుడు అని చెప్పిన మనిషి, మరి భువనేశ్వరి గారు మీ అమ్మ సమకాలికురాలే కదా. చంద్రబాబు నాయుడు గారిది ఆ వయసు అని అంటే భువనేశ్వరి గారిది మీ అమ్మ వయసే కదా. వికటాటహాసం చేసావు అసెంబ్లీలో, ఎమ్మెల్యేలు నోటుకొచ్చి మాట్లాడుతుంటే వికటాటహాసం చేసావు. మరి అప్పుడు గుర్తు రాలేదా? అరే మా అమ్మ వయసుది ఆమె అంటే మా అమ్మని అన్నట్టే అని అప్పుడు గుర్తు రాలేదా? డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని చంపేసి లోపల పడేసి వస్తే అతన్ని వాడిని వెనకేసుకొని తిరుగుతున్నావు, అప్పుడు గుర్తు రాలేదా దళితుడిని చంపాడని? ఒకటి కాదు కదా, చాలా ఉన్నాయి కదా నీ హయాంలో జరిగినవి. అప్పుడెప్పుడు గుర్తు రాలేదా ఇదంతా పాపం అని? అప్పుడు గుర్తు రాలేదా ఇవన్నీ నేనే చంపించానంటారు అని? ఇప్పుడు గుర్తు రాలేదా ఇవి చంద్రబాబు నాయుడు చంపించాడు మా వాడిని అని నువ్వంటే మరి వాళ్ళందరినీ నువ్వే చంపించావా అనే ప్రశ్న వెంకటకృష్ణ కాకపోతే ఇంకోటి అడుగుతాడు. ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యారు జగన్మోహన్ రెడ్డి గారు? శివారెడ్డి చచ్చిపోతే బాజిరెడ్డి సీఎం అవుతాడు, కానీ శివారెడ్డిని చంపితే బాజిరెడ్డి అంతా కూడా అవుతాడు. ఆ చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యారు జగన్మోహన్ రెడ్డి గారు మీరు? ఇలాంటి పిచ్చి పిచ్చి ప్రెస్ మీట్లు పెట్టి ఎవరిని చెబుదాం అనుకుంటున్నారు అనేది ఒక విషయం అయితే, విజయసాయిరెడ్డి ఏం చెప్పాడు ఇవాళ? అసలు ఆయన ఈడీకి వెళ్ళాడంటే ఇవాళ చాలా మందికి దడబట్టుకుంది. జైల్లో ఉన్న వాళ్ళకి, బయట ఉన్న వాళ్ళకి, ఇంట్లో కూర్చున్న వాళ్ళకి, బెడ్రూమ్లో గుసగుసలు మాట్లాడుకునే వాళ్ళకి, కిచెన్లో వంట చేసే వాళ్ళకి చాలా మందికి దడబట్టుకు. ఈ చర్చలో మనతో బీజేపీ అధికార ప్రతినిధి రవిచంద్రారెడ్డి గారు ఉన్నారు, అలాగే తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి మహాసేన రాజేష్ ఉన్నారు, అండ్ సిపిఎం సీనియర్ నాయకులు మాజీ శాసనసభ్యులు ఎంఏ గఫూర్ గారు ఉన్నారు. ఒకసారి చర్చలోకి వెళ్లే ముందు విజయసాయిరెడ్డి గారి విచారణ పూర్తి చేసుకుని బయటకు వచ్చారు ఈడీ దగ్గర. ఏం జరిగిందనే దాని మీద మా క్రైమ్ బ్యూరో ఇన్ఛార్జ్ ప్రవీణ్ కలవల అప్డేట్స్ ఇస్తారు. ప్రవీణ్, గుడ్ ఈవినింగ్. విజయసాయిరెడ్డి గారి విచారణకు సంబంధించిన అప్డేట్స్ ఏంటి? ఏం అడిగారు, ఏం చెప్పారు, దాని మీద ఏమైనా అప్డేట్స్ ఉన్నాయా? ఏపీ లిక్కర్ స్కామ్ కు సంబంధించి ఇప్పటికే విజయసాయిరెడ్డి నుండి కొంత కీలకమైనటువంటి సమాచారాన్ని అయితే చెప్పచ్చు సార్. ఎందుకంటే 2019 కంటే ముందు అతని పెట్టుబడులు కొన్ని కంపెనీలో పెట్టుబడులు పెట్టినట్లు, 2019 తర్వాత పెట్టుబడులకు సంబంధించి కూడా మధ్యాహ్నం విచారణ తర్వాత కొన్ని డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాలని ఈడీ అధికారులు ఆదేశించడంతో కొన్ని డాక్యుమెంట్స్ కూడా తను సబ్మిట్ చేయడం జరిగింది. ఇందులో ఈ రోజు ఇచ్చినటువంటి వాంగ్మూలంలో ఏంటంటే ఒక కీలకమైనటువంటి అంశం, 2019లో వైసీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఏపీ లిక్కర్ పాలసీ అనేది హైదరాబాద్ లోనే తన సమక్షంలోనే 3 సార్లు సిట్టింగ్ జరిగింది. అయితే ఇందులో రాజకేశ్వరరెడ్డి అనేటువంటి వ్యక్తే దీనికన్నిటికీ కారణం. ఈ పాలసీలో తన యొక్క ప్రమేయం లేదు, కేవలం నా సమక్షంలో జరిగినప్పటికీ కూడా ఈ పాలసీకు నాకు ఎలాంటి సంబంధం లేదు, ఈ ముడుపులకు తనకి ఎలాంటి సంబంధం లేదు అనేటువంటి అంశాన్ని ఈడీ దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. కానీ ఈడీ అధికారులు అయితే మాత్రం ఈ మనీ లాండరింగ్ కోణం ఉంది. ఎందుకంటే దాదాపు 3,500 కోట్ల రూపాయల వరకు కూడా స్కామ్ జరిగింది. ఇది విదేశీ అకౌంట్లకు చాలా అమౌంట్ జమ అయింది, షెల్ కంపెనీలకు బదలాయించారు, డిజిటల్ పేమెంట్స్ కాకోకుండా నగదు రూపంలో ఎందుకు ఈ డబ్బులు వసూలు చేశారనేటువంటి దానిపైన ఎక్కువగా ఈ రోజు ప్రశ్నించడం జరిగింది. మరోసారి నోటీసులు జారీ చేస్తాం, అవసరం అనుకుంటే మరోసారి విచారానికి హాజరు కావాల్సి ఉంటుందంటూ కూడా ఇప్పటికే విజయసాయిరెడ్డికి చెప్పినటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తుంది సార్. అంటే దీనికి సంబంధించి ఏమన్నా ఆయన కన్ఫెస్ చేసినట్టు తెలుస్తుందా?
ఏది మనీ లాండరింగ్ సంబంధించి కానీ లేకపోతే కొంతమందికి తానే డబ్బులు ఇచ్చానని అప్పుడు చెప్పారు కదా సిట్ విచారణకు హాజరైనప్పుడు 150 కోట్లంత మిథున్ రెడ్డికి ఇంకా కొంతమందికి డబ్బులు ఇప్పించాను అరవిందో వాళ్ళ దగ్గర అక్కడిక్కడ అని చెప్పారు కదా. వాటితో పాటు మనీ లాండరింగ్ సంబంధించి ఏమన్నా కన్ఫ్యూజ్ చేసినట్టు ఏమన్నా ఉందా? అవును సార్, అయితే ఇప్పటికే దీనిపైన ఈడీ కేవలం మనీ లాండరింగ్, హవాలా, షెల్ కంపెనీల ఏర్పాటు, అక్రమంగా వీళ్ళు ఏ విధంగా నగదు బదిలీ చేశారనేటువంటి అంశానికి సంబంధించి సుదీర్ఘంగా విచారణ జరిపినప్పుడు ఇతను ఎవరి ద్వారా ఎంత అమౌంట్ ఈ పొలిటికల్ లీడర్స్ అప్పుడు ఉన్నటువంటి వైసీపీకి సంబంధించినటువంటి నాయకులకు ఇప్పించాడనేటువంటి అంశానికి సంబంధించి కూడా కొంత క్లారిటీ ఇవ్వడం జరిగింది. దాదాపు అంటే ఈ డిస్టరీలు ద్వారా వాళ్ళకి టెండర్లు వాళ్ళకి అప్పగించిన తర్వాత వాళ్ళ దగ్గర నుంచి వచ్చేటువంటి ముడుపులన్నీ కూడా హైదరాబాద్ కేంద్రంగా నడిచింది. హైదరాబాద్ లోని చాలా సందర్భాలలో ఈ ముడుపులన్నీ కూడా ట్రాన్సాక్షన్ జరిగాయనేటువంటి అంశాన్ని అయితే మాత్రం కన్ఫ్యూజ్ చేశాడు. కానీ ఆ పేర్లు ఎవరు, ఏ కంపెనీల నుంచి వచ్చాయనేటువంటి అంశానికి సంబంధించి ఇంకా క్లారిటీ రావాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఈడీ కూడా ఈ రోజు సుదీర్ఘంగా దాదాపు 7.5 గంటల పాటు విచారణ జరిపి స్టేట్మెంట్స్ కూడా రికార్డ్ చేసినటువంటి పరిస్థితి ఉంది. మరోసారి విచారణ కూడా హాజరు కావాలి అంటూ కూడా ఇప్పటికే విజయసాయి రెడ్డికి సూచించినటువంటి పరిస్థితి కనపడుతుంది. దాంతో పాటు విజయసాయి రెడ్డి గారు ఈ మొత్తం ఈ విచారణలో ఇంకా ఎవరెవరికి బెనిఫిషరీస్ ఎవరు, దీంట్లో అంతిమ లబ్ధిదారు ఎవరు అనే అంశంలో ఏమన్నా చెప్పే అవకాశం ఉందా? ఎందుకు అడుగుతున్నానంటే 1 డే గ్యాప్ తోనే, అంటే ఇవాళ ఈయన పిలిచి రేపు మిథున్ రెడ్డి గారిని పిలుస్తున్నారు. అంటే ఇది చాలా కీలకమైన విచారణగానే కనిపిస్తుంది. 7.5 గంటలు ఇవాళ ఈయనతో మాట్లాడి ఈయన చెప్పిన దాన్ని బేస్ చేసుకుని రేపు మిథున్ రెడ్డిని విచారించే అవకాశం ఉంది కదా. సో దాని ఆ కోణంలో ఆలోచించినప్పుడు ఎట్లా కనపడుతుంది? సార్, ఎందుకంటే మనం ఏపీ లిక్కర్ పాలసీ చూసినా లిక్కర్ పాలసీ తర్వాత 5 సంవత్సరాల పాటు వాళ్ళు ఏదైతే బ్రాండ్లు అమ్మారో ఆ బ్రాండ్ కి సంబంధించి కూడా కొంత వివాదం ఉంది. ఎందుకంటే ఆ బ్రాండెడ్ కంపెనీల పేర్లు కాకోకుండా నాసి రకం లిక్కర్ కోసం కమిషన్లు తీసుకొని దాదాపు 16 సంస్థల నుంచి 23,000 కోట్లు మద్యం సరఫరా ఆర్డర్లు ఇప్పించినట్లు ఇప్పటికే సిట్ తేల్చింది. ఆ అంశాన్ని కూడా విజయసాయి రెడ్డి నుండి కొంత సమాచారాన్ని రాబట్టడం జరిగింది. మరోవైపు ఈ రోజు విజయసాయి రెడ్డి ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఆధారంగా చేసుకొని రేపు మిథున్ రెడ్డిని కూడా విచారణ జరుపుతారు. మిథున్ రెడ్డి విచారణ తర్వాత ఒక 2 రోజులు 3 డేస్ 2 or 3 డేస్ గ్యాప్ ఇచ్చిన తర్వాత మరోసారి విజయసాయి రెడ్డిని కూడా విచారించేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఎక్కువగా ఈ మనీ లాండరింగ్ కొను, హవాలా, మరోవైపు ఎకనామికల్ ట్రాన్సాక్షన్స్ లో అనుమానాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికైనా కూడా ప్రస్తుతం ఈడీ అయితే దర్యాప్తు కొనసాగిస్తుంది. రైట్ ప్రవీణ్, థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్. ఇక రవిచంద్రారెడ్డి గారు, విజయసాయి రెడ్డి గారు ఏమో లోపలికి వెళ్ళారు. లోపలికంటే విచారణ కోసం ఈడీ దీంట్లో ఆఫీస్లోకి వెళ్ళారు. ఇది అనూహ్యంగా వచ్చిన వ్యవహారం ఇది. సో దీన్ని జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ మీట్, ఆ ప్రెస్ మీట్ చూస్తే మీకు ఏమనిపించింది? విజయసాయి రెడ్డి గారి ఈడీ విచారణ మొత్తం సిస్టమ్ని, మొత్తం వ్యవహారాన్ని ఎటు తీసుకెళ్లే ఛాన్స్ ఉంది. మొత్తం మీద వెంకటకృష్ణ గారు నమస్కారం, మీకు రాజేష్ గారికి అలాగే గఫూర్ గారికి, ఏబిఎన్ ప్రేక్షకులందరూ నమస్కారం. నమస్తే. సో మొత్తం మీద ఒక విచిత్రమైన పరిణామం ఏంటంటే 4 రోజుల క్రితమే ఏదైతే విజయసాయి రెడ్డి గారికి ఈడీ ముందు హాజరవ్వమని నోటీసులు ఇచ్చారు, దాని తర్వాత ఆయన పెట్టిన సెన్సేషనల్ ట్వీట్ కానీ దానికి సంబంధించిన చర్చలు అన్ని ఛానల్స్లో డిబేట్లలో రకరకాలుగా చర్చకు రావటం కానీ ఏదో జరగబోతుంది ఖచ్చితంగా. ఈడీ ఎంక్వైరీ ముందు ఆయన అంతకుముందు చెప్పిన వాటికి మించి ఎకనామికల్ అఫెన్సెస్ ఏదైతే మనీ ట్రాన్సాక్షన్ గురించి, విదేశీ లావాదేవీలు కానీ, వైలేషన్స్ కానీ, ఏదైతే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఎప్పుడు కూడా ఫైనాన్షియల్ లావాదేవీల్లో వైలేషన్స్ ఉంటే ఖచ్చితంగా వాళ్ళు నమ్మకంగా వాళ్ళు నమ్మితే చాలు. వాళ్ళని నమ్మితే ఎవరినైతే కావాలంటే వాళ్ళని అరెస్ట్ చేయొచ్చు, లిఫ్ట్ చేయొచ్చు. అరెస్ట్ చేసిన తర్వాత సదరు వ్యక్తి వాళ్ళు ఆ తప్పు చేయలేదని నిరూపించుకోవాలి. ఫర్దర్ సాక్ష్యాధారాలు ఏవి కోర్టు ముందుకు తెచ్చి ఈడీ ప్రూవ్ చేయాల్సిన అవసరం లేదు. వన్స్ ఇఫ్ దే ఆర్ కంప్లీట్లీ కన్విన్స్డ్ విత్ సఫిషియంట్ ఎవిడెన్సెస్, then they will lift and they can arrest. నిందితుడి బాధ్యత అది. ఈడీకిను వేరే సిట్ దర్యాప్తు సంస్థ అయినా మరే సంస్థ అయినా కోర్టులకు వెళ్ళి వాళ్ళు నిరూపించాలి ముద్దాయి తప్పు చేశాడని. అలా కాకుండా ఈడీకి ఉన్న ప్రత్యేకమైన సౌకర్యాలు వాళ్ళు నమ్మాలి, వాళ్ళ దగ్గర సఫిషియంట్ ఆధారాలు పెట్టుకుంటారు. పెట్టుకునేదానికి వాళ్ళు ఇలాంటి ఎంక్వైరీలతో పాటు అవన్నీ కూడా పేపర్లు తీసి ముందు పెట్టి మరి క్వశ్చన్స్ చేస్తారు. ఈ రోజు మనం చూసినట్టయితే దాదాపు 7.5 గంటకు పైగా ఏదైతే విచారణ జరిగిందో 10:30కే ఆయన ఈడీ ముందుకెళ్ళాడు. దాదాపు 6:40కో ఏమో బయట వచ్చినట్టున్నాడు. సో ఖచ్చితంగా కూడా ఇంత సుదీర్ఘంగా ఎంక్వైరీ జరగడంతో పాటు అనేక రకాలైన అంశాలు, డాక్యుమెంట్లు ఎదురుగా పెట్టి ప్రశ్నించి ఉంటారు. ఈడీ అంటే చాలా
ముందుగా సేకరించిన సమాచారాన్ని ముందు బయట Definitely గా అంతే కదా. ముందు బయట పెట్టరు. కొన్ని పైగా క్వశ్చన్లు అడుగుతారు, సిట్టు దగ్గర వాళ్ళు మొత్తం డైవర్ట్ చేస్తున్నారు. చేస్తున్నారు. ఎవరైతే చెప్పే మనిషి చెప్పడం లేదనుకున్నప్పుడు ఈ పేపర్ ఇచ్చి ఇదేంది, ఈ సబ్జెక్ట్ గురించి మీరు చెప్పాలి, ఇది ఎందుకు దాచారు, ఇట్లా సుదీర్ఘంగా ఎంక్వైరీ జరుగుద్ది. ఖచ్చితంగా ఆ కోణంలోనే ఈ రోజు జరిగినట్టుంది. మరి ఇంకో కోణంలో చూస్తే నిన్నటి సాయంత్రం దాకా లేని జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ మీట్ ని ఈ రోజు 11 గంటలకు ఎగ్జాక్ట్ గా డిజైన్ చేశారు. ఆ డిజైన్ చేసిన దాంట్లో సబ్స్టాన్షియల్ అంశాలు ఏమైనా ఉన్నాయంటే, ఒక దళిత వ్యక్తి చనిపోయిన దాని గురించి ఎప్పుడైనా ప్రస్తావించవచ్చు, లేదంటే ట్వీట్ ద్వారా ప్రస్తావించవచ్చు, లేదా అప్పటికప్పుడు బయట ద్వారా ప్రస్తావించవచ్చు. జరిగిన క్షణంలో అలా కాకుండా మాట్లాడొచ్చు. ఈరోజు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, ఆ పుస్తకాలు, లేకపోతే వాటి మీద బొమ్మలు, లేకపోతే కలర్ మార్చారు, 20 రూపాయల కమిషను, యూనిట్ కి 4 రూపాయల 67 పైసలు ఏదో కొట్టేస్తున్నారు, లేకపోతే ఆ రేటు చాలా ఎక్కువ. ఏదైతే విద్యుత్ స్కామ్ గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. ఎందుకంటే నేను నోరు తెరిస్తే అన్ని సంచలనాలు అవుతాయి. విద్యుత్ స్కామ్ ఈ దేశంలోనే అతిపెద్ద స్కామ్. అయితే ఇంకో రోజు మాట్లాడదాం. ఇంకో రోజు మాట్లాడతాం, సబ్జెక్ట్ డిబేట్ గాను. సో నేను అనేది ఏంటంటే, ఖచ్చితంగా కూడా ఆంధ్రప్రదేశ్ లో అసలు ఏం జరిగింది, గత 5 సంవత్సరాల్లో ఎన్ని స్కాములు జరిగాయి, ఏ స్కామ్ అన్నిటికన్నా తలమానికమైన స్కామ్, ముఖ్యంగా లిక్కర్ స్కామ్ గురించి ఈ రోజు జరిగిన విచారణకు సంబంధించి 11 గంటలకు విచారణకు హాజరవుతున్న సాయిరెడ్డి గారు 12కో 1 గంట లోపల బయట వచ్చినప్పుడు ఖచ్చితంగా ప్రెస్ ముందు అన్ని వివరిస్తారు. దాన్ని కౌంటర్ చేస్తూ ఇక్కడ ఆయన మాట్లాడిన దాన్ని జగన్మోహన్ రెడ్డి చేత కౌంటర్ రిమార్క్స్ ఇప్పించాలనే ఎత్తుగడలో భాగంగానే ఆయనతో ప్రెస్ మీట్ 2 గంటలు సాగదీశారు. ఆడ ఏ అంశం లేదు, చెత్త స్క్రిప్ట్, ఎప్పట్లాగే చెత్త స్క్రిప్ట్. ఖచ్చితంగా కూడా దాంట్లో అంశాలు లేకుండా అంత దూరం లాగడం నిజంగా జగన్మోహన్ రెడ్డి గారికి సాధ్యమైంది. 2 గంటలు ఆ టాపిక్లు చదవాలంటేనే చాలా విసుగు వస్తుంది, దాంట్లో సబ్జెక్ట్ లేకుండా. ఖచ్చితంగా కూడా ఈయన లోపలికి వెళ్ళినప్పటి నుంచి ఈ నిమిషం ఇంకా ఆయన మీడియా ముందుకు వచ్చి ఏమీ చెప్పలేదు కాబట్టి దడదడలాడుతూ చాలా మంది వ్యక్తులు వైఎస్ఆర్సీపీలో తప్పు చేసిన వ్యక్తులందరికీ నిద్రలేని రాత్రి ఇదని నేనైతే చెప్పగలను. రైట్. గఫూర్ గారు నమస్తే అండి. ఒకటి, విజయసాయిరెడ్డి గారిని ఈడీ విచారణకు పిలవడం అనేది ఒక కీలకమైన పరిణామం. రేపు మిథున్ రెడ్డి గారిని పిలిచి ఇవాళ ఈయనని పిలవడం అనేది రెండవ కీలకమైన పరిణామం. ఈ విజయసాయిరెడ్డి గారు విచారణకు వెళ్తున్నాడు, మళ్ళీ ఏం చెప్తాడు అనే దీంతో జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి, మరి అందులో వ్యాలిడ్ అంశాలు ఉన్నాయా లేవా అనేది అఫ్కోర్స్ మీరు చూసే కోణం వేరు ఉంటుంది, వేరే వాళ్ళు చూసే కోణం ఇంకొకటి ఉంటుంది. ఆ ప్రెస్ మీట్ లో ఆయన మాట్లాడిన మాటలు ఇంకొక పరిణామం. సో వీటి గురించి విశ్లేషించమంటే ఏం చెప్తారు గఫూర్ గారు? వెంకటకృష్ణ గారు, మీకు మిగతా కో ప్యానలిస్టులు పెద్దలందరికీ నమస్కారం. నమస్తే అండి. నమస్కారం సార్. ఇప్పుడు విజయసాయి రెడ్డిని పిలుస్తారనేది ఇంత ముందే మనకు తెలుసు. సరే, మిథున్ రెడ్డిది అది లేటెస్ట్ డెవలప్మెంట్. సార్, ఇప్పుడు వైసీపీలో కొంతమంది పెద్దలు చట్టంతో ఆటలాడుకున్నారండి. ఎందుకంటే వాళ్ళకి ప్రజలు ఇచ్చిన అధికారాన్ని ప్రజల కోసం వెచ్చించడం కాకుండా ధనార్జన కోసం, స్వార్థం కోసం, ఈ రాష్ట్ర వనరుల్ని బలిపెట్టడం కోసం వాడినారనేటువంటి ఫ్యాక్ట్ అది. కాబట్టి ఏదో ఒక రోజు చట్టం ముందు ముద్దాయిలుగా నిలవక తప్పదు. ఎవరైనా కావచ్చు, అది విజయసాయి రెడ్డి కావచ్చు, మిథున్ రెడ్డి కావచ్చు, ఎవరి పాత్ర ఎంత అనేటువంటిది అది తేలాలి తప్ప వీళ్ళందరూ కూడా అందులో భాగస్వాములే. విజయసాయి రెడ్డి సెకండ్ ఇన్ కమాండ్ ఆ రోజుల్లో. దాదాపుగా ముఖ్యమంత్రి గారి తర్వాత ఆయనే ఉండేవాడు. తను సజ్జల రామకృష్ణ అంటే ఆ తర్వాత సకల శాఖ మంత్రి అయినాడు, కానీ మొదట్లో లేడు. కాబట్టి సజ్జల రామకృష్ణారెడ్డి, విజయసాయి రెడ్డి అంతా ఒకే తానులో గుడ్డలు. ఇవి ఏమైనా లిక్కర్ స్కామ్ కు సంబంధించినటువంటి వాస్తవాలు బయటికి రావాలని మనస్ఫూర్తిగా కోరే వాళ్ళు నేను ఒక్కడిని. ఎందుకంటే సార్, ఇప్పుడు నాకు బాధ అనిపించేది ఏమంటే, ఎంతసేపు ఉన్న 3,500 కోట్ల చుట్టే తిరుగుతుంది. 3,500 కోట్ల నుంచి ఇంకా పై పరిధి ఉందండి. 3,500 కోట్ల రూపాయలు ఆర్డర్లు పెట్టినందుకు గాను వాళ్ళు ఇచ్చినటువంటి లంచాలు. ఈ లంచాలు అవి ఎక్కడ పోతాయండి? కామన్ సెన్స్ పాయింట్ అండి. వైసీపీ రాజ్యంలో ఎవరికి పోతాయి? లేదా ఒకవేళ టీడీపీ రాజ్యంలో అటువంటి ఒక స్కామ్ బయటకు వచ్చింది అనుకుని ఎవరు పోతాయి? అందరికీ తెలుసు కదా. ఎవరైతే శంకర్లో పోతేనే తీర్థం కదా, ఎవరు పోతే తెలుసు మనకి, కానీ శంకర్లో పోయాలి కదా. అదే నా పాయింట్ ఏంటంటే, కృష్ణమోహన్ రెడ్డి, ధనుంజయ రెడ్డి ఇన్వాల్వ్ అయిన తర్వాత ఈ జగన్మోహన్ రెడ్డి గారి ఇన్వాల్వ్మెంట్ లేకుండా ఎట్లా ఉంటుంది? సీఎంఓ కదా వాళ్ళు. సీఎంఓను లాగిన తర్వాత తప్పనిసరిగా ఆ పైన ఉండేటువంటి ఆయన కూడా లాగా తప్పదు కదా. ఎందుకు డిలే అవుతుంది అనేటువంటిది నాకు అర్థం కావడం లేదు.
అంటే సరైన ఆధారం కృష్ణమోహన్ రెడ్డి మీద ఆధారాలు దొరికినప్పుడు కృష్ణమోహన్ రెడ్డి ఇప్పుడు నా కింద ఉండేటువంటి ఒక వ్యక్తి అన్ని అక్రమాలు చేసినాడు అనుకోండి, సహజంగా నా ఆశీర్వాదం ఉన్నట్లే కదా. ఇప్పుడు పాలసీలో మార్పులు, నారాయణ స్వామి గారు కన్సర్న్ మినిస్టర్ అని ఏమన్నాడు, నాకేం సంబంధం లేదు అంత పై వాళ్ళు చూసుకున్నారని. ఎవరు పై వాళ్ళు నారాయణ స్వామి గారికి? ఇప్పుడు మన విజయసాయి రెడ్డి లేదా ఇంకోరు పై వాళ్ళు కాదంటే పై వాళ్ళు జగన్మోహన్ రెడ్డి. కాబట్టి నా పాయింట్ ఏమంటే ఆ వైపుగా కనుక పరిశీలిస్తే, ఆ వైపుగా కృషి చేస్తే తప్పనిసరిగా ఇవన్నీ బయటకు వస్తాయి. అయితే విజయసాయి రెడ్డి గారు నేను ఆయన ప్లెయిన్ హార్ట్ తో చెప్తానని నేనేమో అనుకోవడం లేదు. ఆయన గతంలో ముద్దాయిగా ఉన్నాడు, ఆ తర్వాత ఒక వెలిగినాడు, ఆ తర్వాత ఇప్పుడు మళ్ళా డిఫర్ అయినాడు. ఆయన ఎంతసేపున ఏమంటున్నాడు, ముదురో చుట్టూ ఉండేటువంటి అమ్ముడు పోయినారని చెప్తున్నాడు. ముదురోని గురించి ఏమన్నాలే, ముదురో సామెత ఎందుకు వచ్చింది, ఎందుకు తెచ్చినాడో నాకు తెలియదు. కానీ ఆయన చుట్టూ ఉండే వాళ్ళు అమ్ముడు పోయినప్పుడు ప్రజాప్రతినిధులుగా ఉండే వాళ్ళు కూడా ఇరుక్కుంటారు అని ఆ సానుభూతితో మాట్లాడుతున్నాడు తప్ప ఆయన యాక్చువల్ గా ఇవన్నీ కూడా సార్ సుప్రీం కమాండర్ యొక్క అనుమతి లేకుండా ఈ కుంభకోణాలు జరిగే ప్రశ్నే లేదండి. పాలసీలో మార్పులు వితౌట్ ది సీఎంస్ అప్రూవల్ పాలసీలో మార్పు జరగదండి. ఆ రకంగా డైరెక్ట్ గా డిజిటల్ ట్రాన్సాక్షన్స్ కాకుండా మొత్తం క్యాష్ లో ట్రాన్సాక్షన్ చేయాలనేది ఆ పాలసీ ఎవరు తీసుకుంటారు? బ్రాండెడ్ కాకుండా అంత దొంగ బ్రాండ్లు పెట్టమని ఎవరు చెప్తాడు? ఏ స్థాయిలో నిర్ణయం జరిగి ఉంటది? కాబట్టి సిట్టు అయితే నేను వాళ్ళకంటే పెద్దోన్నని చెప్పాను, కానీ ఎందుకో కీలకమైనటువంటి అంశాల జోలికి పోవడం లేదు. ఎక్కడ బ్రేక్ పడుతుంది, ఎక్కడ ఎవరిని కాపాడుతున్నారో అనేది నాకు ఉండేటువంటి అనుమానం. అందుకోసం ఇప్పుడు విజయసాయి రెడ్డి, రేపు మిథున్ రెడ్డి వాళ్ళ పాత్ర వరకైతే వాళ్ళ పాత్రలు తెలిసిపోయినాయండి. వాళ్ళ పాత్రలు ఏమున్నాయి? డబ్బు ట్రాన్సాక్షన్స్ అన్ని వాళ్ళు చేశారు. ఇప్పుడు చివరికి సిట్టు చెప్పింది ఏమిటి? ఎలక్షన్స్ లో వాడినారని. ఎలక్షన్స్ లో వాడితే కేసు లేదండి. ఎలక్షన్స్ లో వాడితే అది మొత్తం కేసు ఎత్తిపోతుంది. దాని మనీ ఎక్కడికి పోయింది, ఎక్కడ ఇన్వాల్వ్ అయింది, ఇవి బయటికి తీయాల్సినటువంటి బాధ్యత సిద్ధు ఉంది, ఈడీ ఉంది. ఇప్పుడు ఈడీ వాళ్ళు రంగంలోకి దిగడం చాలా లేట్గా దిగారు. మరి ఏం తెలుస్తారో చూడాలా. ఎందుకంటే ఇవన్నీ కూడా రాజకీయ సంబంధాలని ఈడీ, సిబిఐ సార్ ఇవన్నీ రాజకీయ కోణంలో పనిచేస్తున్న సంస్థలు తప్ప ఇవి ప్లెయిన్ గా భారతదేశం కోసం, భారత ప్రజల కోసం గవర్నమెంట్ కనుక ఖచ్చితంగా ఉంటే, ఇప్పుడు ఈ రోజు చూడండి మన వివేకానంద కేసు సుప్రీంకోర్టు చెప్పింది సిబిఐని. ఏంటి ఎందుకు ఈ ఢిల్లీ డాలింగ్ ఎందుకు చేస్తున్నారు మీరు అటు ఇటు ఏంటి అసలు మీ బాధ ఏంటి? మీరు చేయదలుచుకున్నారా లేదా అనేసి సుప్రీంకోర్టు అడిగింది. అట్లా ఈడీని సెంట్రల్ గవర్నమెంట్ కాక క్లియర్ మ్యాండేట్ ఇచ్చుంటే బయటకు వస్తుంది. సెంట్రల్ గవర్నమెంట్ కానీ క్లియర్ మ్యాండేట్ ఇవ్వకపోతే బెదిరించుకొని బీజేపీలో చేర్చుకోవడానికి ఉపయోగపడుతుంది అని నా అనుమానం. చూడాలి రాబోయే కాలం ఏమవుతుంది అనేది. సిట్టు రాష్ట్ర ప్రజల తరఫున తేల్చాల్సిన బాధ్యత ఉంది. లాస్ ఎవరైతే ఫైనల్ బెనిఫిషియరీ ఉండారో అతన్ని బయటికి లాగడానికి మ్యాక్సిమం ఎఫర్ట్ చేయాలండి. బయటికి లాగితే అప్పుడే కేసుకు గౌరవం ప్రజలు కూడా అర్థం చేసుకుంటారు. అదే సిట్టు చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈడీకి పొలిటికల్ కమాండ్ ఏముందో అదే చేస్తుందని నా అనుమానం. రైట్. రాజేష్ గారు చెప్పాలి. నమస్తే సార్. రాజేష్ గారు, జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ కాన్ఫరెన్స్ ఇవాళ మాట్లాడిన మాటలు, ఆయన అంటే అఫ్కోర్స్ నాకు అనిపించింది అయితే ఏదో ఒకటి పెట్టాలి కాబట్టి సబ్జెక్ట్ ఎత్తుక్కున్నట్టు కనపడింది తప్ప, సబ్జెక్ట్ ఉంది కాబట్టి ప్రెస్ మీట్ ప్రెస్ మీట్ పెట్టాలి కాబట్టి సబ్జెక్ట్ ఎత్తుకున్నారు. హీరో కోసం సినిమా తీశారు తప్ప కథ కోసం సినిమా తీసినట్లేదు అది. సో అందులో అన్ని అభూత కల్పనలు, అర్ధసత్యాలు, అబద్ధాలు. ఒకటే ఆయన నోటి నుంచి వచ్చిన ఒక మంచి మాట ఏమైనా ఉందంటే, చంద్రబాబు నాయుడు గారు మా నాన్న సమకాలీకులు, పాపం చాలా లేట్గా రిలైజ్ అయ్యారు. కాకపోతే అది వాళ్ళ అమ్మ భువనేశ్వర్ గారు కూడా సమకాలీకులు అనేది అప్పుడు గుర్తు రాలేదు. అది నాకు అనిపించింది మాట్లాడుతున్నప్పుడు. సో ఎనీవే, ఆ ప్రెస్ కాన్ఫరెన్స్ లో దళితుల హత్య చంద్రబాబు నాయుడు చంపించాడు అన్న దాని మీద కానీ, లేకపోతే ఇతరత్ర విషయాల మీద కానీ తెలుగుదేశం పార్టీ
రియాక్షన్ ఏంటి వాళ్ళ? సార్ విజయ్ గారు, ముందుగా మీకు, రవిచంద్రారెడ్డి గారికి, గఫూర్ గారికి, ఏబిఎన్ ప్రేక్షకులకి హృదయపూర్వక నమస్కారం అండి. నమస్తే అండి. ఇప్పుడు జగన్ గారి ప్రెస్ మీట్ చూసానండి. నేను జగన్ గారి ప్రెస్ మీట్ చూసినప్పుడు ఆద్యాంతం నాకు అయితే నవ్వు వస్తూనే ఉంటదండి. ఎందుకంటే ఈయన ప్రెస్ మీట్ ఎలా పెడతాడంటే సార్, ఎవరైనా ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఒక వైసీపీ నాయకుడు పట్టపగలే ఒక వ్యక్తిని కత్తితో పొడిచాడండి. అది వీడియోల్లో మొత్తం సీసీ ఫుటేజ్లో పడింది అనుకోండి. అయినా కూడా ఈయన ప్రెస్ మీట్ పెట్టి మా ఓడు జేబులో ఉన్న కత్తిని తీసి ఎదుటోడు పొట్టలో దాచుకున్నాడు అని చెప్తాడు. దాచుకున్నాడు పొడిచిందన్న దాచుకున్నాడు, అక్కడ పెట్టాడంతే, జేబులో గుచ్చుకుంటుందని తీసి ఎదుటోడి కడుపులో పొడిచేసి అక్కడ పెట్టుకున్నాడు అని చెప్తాడండి. అంటే జనాన్ని అంత ఎర్రోళ్ళు చేయాలి. అక్కడ జరిగింది వేరే ఉంటది, ఇతను చెప్తున్నది అబద్ధం అని ప్రజలకు అర్థమవుతుంది. కానీ ఏదో పాపం ఆయన ఓ ప్రయత్నం అయితే చేస్తాడండి. మీరు అన్నట్టు 100% వేస్ట్ ప్రెస్ మీట్ అండి ఇది. ఎందుకంటే సాల్మన్ అనే వ్యక్తి చనిపోయి చాలా రోజులైంది. అక్కడ స్థానిక గొడవలు, ఆయన కొట్టుకుంటే ఆ కొట్టుకున్న దాని తర్వాత ఆయన వారం రోజులు హాస్పిటల్లో ఉన్నాడు. ఆయన ఎప్పుడూ చనిపోయాడు. ఈయన ఆ రోజు ఈయనకి బాధ కలగలేదు, ఆయన చనిపోయిన రోజు బాధ కలగలేదు, అంతకుముందు గొడవ జరిగిన రోజు బాధ కలగలేదు. కానీ ఇప్పుడు వచ్చి ఈయన ప్రెస్ మీట్ పెట్టి దళితుడు చంద్రబాబు నాయుడు గారు అని చెప్తున్నాడంటే ఇది 100% విజయసాయిరెడ్డి గారి ఏదైతే ఇన్వెస్టిగేషన్ జరిగిందో దాన్ని దారి తప్పించడానికి కానీ 10వ తరగతి కరోనా అడిగి చెప్పేస్తారండి మన రాష్ట్రంలో. ఇక లెక్కర్ స్కామ్ విషయం, లెక్కర్ స్కామ్ జరిగింది అనడానికి అది కూడా జగన్మోహన్ రెడ్డి గారి స్టైల్ చెప్తున్నానండి. ఇప్పుడు ఏదైనా మనం ఒక సూపర్ మార్కెట్కి వెళ్ళి మనం ఏమైనా కొన్ని వస్తువులు కొన్నప్పుడు అతను నేను బిల్లు ఇవ్వను, మీరు డబ్బులు మా అకౌంట్లో కాకుండా క్యాష్ ఇవ్వండి అన్నాడు అనుకోండి, అది చూసారంటే ఇమీడియట్ గా పట్టుకుంటారు. ఎందుకంటే అది నేరం. ఇక్కడ లెక్కర్ స్కామ్ లో ఆ నేరం జరిగిందండి. ఎందుకంటే ఎక్కడ చూసినా లిక్విడ్ క్యాషే తప్ప ఎక్కడ ఒక్క రూపాయి కూడా అకౌంటబిలిటీ లేదు. రెండోది ఎంఆర్పి రేట్లు కానీ ఎక్కువ అమ్మితే పెద్ద క్రైమ్ అది. గతంలో ఎవడో అక్కడక్కడ ఒక వైన్ షాప్ అలా చేస్తే వాళ్ళ మీద కేసులు కట్టేవారు. కానీ ఇక్కడ యథేచ్ఛగా జగన్మోహన్ రెడ్డి ఎంఆర్పి కన్నా రేట్లు పెంచి ఇది కూడా మీరు తాకుండా ఉండాలి, మీ ఆరోగ్యాలు బాగుండాలి కాబట్టి నేను రేట్లు పెంచాను అన్నాడు. నిజంగా మైండ్ బ్లాక్ అయిపోయింది ఆయన చెప్పే మాటలు వింటూ ఉంటాను. లెక్కర్ షాపు లెక్కర్ బిజినెస్ నేను ఈ మధ్యాహ్నం నేను సంపూర్ణంగా నిషేధించానని చెప్పినాడు. ఆ మహిళల కోసం ఇచ్చిన ఆ మాటని మహిళలకు అనుకూలంగా మార్చాడండి మహానుభావుడు అసెంబ్లీ సాక్షిగా. మేము మాకు లెక్కర్లో డబ్బులు రాకూడదు, మేము అక్క చెల్లెమ్మలకి ఏది సంక్షేమ పథకాలు ఇవ్వకూడదని చంద్రబాబు నాయుడు గారు ట్రై చేస్తున్నారు అన్నాడు. చంద్రబాబు నాయుడు గారి మీద అంటే లెక్కర్ అమ్మేది ఆడవాళ్ళ కోసం చెప్పాడండి. పాపం వాళ్ళ చరిత్రలో ఎప్పటి నుంచి చూసినా ఈ లెక్కర్కి ఎగెనిస్ట్ పోరాటాలు చేసేవాళ్ళు, అలాంటి ఆడవాళ్ళు ఆ లెక్కర్ అమ్మకాల మీద బతుకుతున్నారు అన్నట్టు చేశాడు సార్ ఆయన. అంతేకాదు రేట్లు పెంచితే తాగడం తగ్గిపోద్దని పెంచారని కూడా అన్నాడు. ఆ విషయం తెలియక పాపం అంతకు ముందు ఈ కల్తీ చేసే వాళ్ళు అందరూనే అరెస్ట్లు అయిపోయేవారండి ఎంఆర్పీ కన్నా ఎక్కువ కమ్మి. ఆ విషయం పాపం వాళ్ళకి ఇప్పుడు తెలిసింది. రేపు మళ్ళీ మనం ఎవరైనా ఇలాంటి అవినీతి పనులు ఉంటే అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది మనం వాడొచ్చు అనుకుంటారు సార్. ఇక కల్తీ లెక్కర్ కొంతమంది ఏం చేసేవారు అంటే కంపెనీల నుంచి వచ్చిన బ్రాండ్లు కాకుండా కొన్ని వైన్ షాపులలో వాళ్ళ కల్తీ లెక్కర్ తయారు చేసి అమ్మేవారండి. అది పెద్ద క్రైమ్ ఒకప్పుడు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాక దాన్ని అఫీషియల్ చేసాడండి. ఆయనే చేసి వైన్ షాపులకు సప్లై చేశాడు. కొత్త కొత్త బ్రాండ్లు వీళ్ళే తయారు చేశారు. ఇప్పుడు మొన్న డంపులు బయటపడ్డాయి కదా సార్, కొత్త కొత్త బ్రాండ్ల పేర్లతో వీళ్ళే కల్తీ నిక్కరు యథేచ్ఛగా. అంటే ఒక అవినీతి పరుడు ఒక రౌడీ ఒక గోండా అధికారంలోకి వెళ్తే ఈ క్రైమ్స్ అన్నిటిని కూడా లీగలైజ్ చేస్తాడంటానికి ఈ జగన్మోహన్ రెడ్డి గారు చాలండి. ఆయన రాబోయే తరాలకి ఒక రాజకీయ నాయకుడు ఎలా ఉండకూడదో ఈయన్ని చూసే పిల్లలకు పాఠాలు కూడా నేర్పిస్తారు. అలాంటి వ్యక్తి ఈ రోజు వచ్చి చంద్రబాబు నాయుడు గారు నేను సమానం అని మాట్లాడుతున్నాడంటే నిజంగా ఆయన ఎంత అభద్రతా భావంలోకి వెళ్ళిపోయాడో మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఎవరైతే సాల్మన్ ఉన్నాడు సార్, సాల్మన్ లోకల్లో గొడవని ఈయన ఏదైనా క్రియేట్ చేయాలనుకున్నప్పుడు ఈయన సపోర్ట్ చేయకపోతే గొడవ లేదు కానీ ఈయన సపోర్ట్ చేస్తేనే వాళ్ళు ఇంకా 100 అడుగులు లోతులో పోతారు సార్. ఎందుకంటే గతంలో కూడా ఒక దిశ అని ఒక రేప్ జరిగిన విషయంలో ఈయన సమర్థింతో మాట్లాడాలనుకుని అమ్మాయి బైక్ పార్క్ చేసి టోల్ కట్టడానికి వెళ్ళింది అన్నాడు. అంటే బైక్ కి 2 వీలర్కి టోల్ ఫీజు ఉండదనే విషయం కూడా ఈయనకి తెలీదు. సేమ్ ఇక్కడ కూడా గ్రామాలు వదిలేసి వెళ్ళిపోయారు అక్కడ ఉన్న జనాలు. ఆ గ్రామాలు వదిలేసి వెళ్ళిపోయిన క్రమంలో వాళ్ళ భార్య ముందు వచ్చింది, వాళ్ళ భార్యకి అక్కడ అనారోగ్యం వచ్చింది, తర్వాత వాళ్ళ భర్త వచ్చాడు. ఇదో చందమామ కథ చెప్పినట్టు చెప్తాడండి. ఈయన మాటలు గతంలో ఎవరు వినలేదు, ఇతను 11 సీట్లో కూర్చోబెట్టారు అనేది మర్చిపోయి ఇదంతా చంద్రబాబు నాయుడు గారు. మరి ఇదంతా చంద్రబాబు నాయుడు గారు ఒక సాధారణ కార్యకర్తను చంపాల్సిన అవసరం ఏంటి? మేము నిజంగానే చట్టం చేతిలో తీసుకోవాలి, ఆ రోజున మా మీద దాడులు చేసిన వాళ్ళందరినీ కూడా ఊర్లు వదిలేలాగా తరిమేయాలి అనుకుంటే మా పార్టీ కార్యాలయం మీద దాడి చేసిన రాజేష్ గారు నాకు అర్థం కాని విషయం ఏంటంటే లా అండ్ ఆర్డర్ గురించో లేకపోతే హత్యల గురించో అంతసేపు మాట్లాడిన మనిషి మరి కోనసీమ జిల్లాలో 2 జరిగినాయి కదా మొన్న.
రెడీ హ్యాండెడ్ గా వాళ్ళ పార్టీ కార్యకర్తలు నాయకులు దొరికిపోయారు కదా, వాళ్ళే చంపారు, 12 మంది 14 మంది పోలీసులు నడిపించి కూడా తీసుకెళ్లారు కదా. మరి అవి కూడా హత్యలే, అవి చావులే కదా, అవి ప్రాణాలే కదా. మరి ఒక ప్రతిపక్ష నాయకుడు హోదా కావాలని అడిగే రాజకీయ నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి చేసిన వాడు అది కూడా చెప్పాలి కదా, ఇది కూడా జరిగింది, శాంతి భద్రతలు ఇవ్వండి చంద్రబాబు నాయుడు గారు ఆయన అడగాలి కదా. మరి ఆ ప్రస్తావన తేలేదంటే దాని అర్థం ఏంటి? ఆయన అలా ఉంటే ఆయన 11కి ఎందుకు పడిపోతాడు సార్? ఆయన చెప్పి ఆయన తప్పులు చేసి ఆ తప్పుల్ని కవర్ చేసుకునే క్రమంలో మరింత లోతు కూరిపోతాడండి ఆయన. ఆయన ఇప్పుడు దాకా మీరు చూడండి, మీరు చరిత్ర చేయండి, ఆయన సపోర్ట్ చేసిన వాళ్ళు ఎవరిని? ఒక అవినాష్ రెడ్డి గారిని ఆయన మర్డర్ చేశాడని సిబిఐ కన్ఫర్మ్ చేసింది. తర్వాత ఆయన సపోర్ట్ చేసేది, ఆయన పక్కన పెట్టుకునేది ఎవరిని? ఒక అనంతబాబుని. అనంతబాబు ఆల్రెడీ అతనే నేను మర్డర్ చేశానని ఒప్పుకుని జైలుకి వెళ్ళి వచ్చిన నేరస్తుడు. ఆయన ఎవరిని సపోర్ట్ చేసుకొచ్చినా నేరస్తులను సపోర్ట్ చేస్తాడండి. అమాయక ప్రజలకు ఎప్పుడూ ఆయన వ్యతిరేకమే. ఆ క్రమంలో పెట్టిన ఇది ఇప్పుడు ఈ రోజున మొత్తం రాష్ట్రంలో టాపిక్ అంతా ఏం నడుతుంది అనుకున్నారు వికే గారు? లోకేష్ గారు ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళడం, పెట్టుబడులు తీసుకురావడం, దావోస్కి వెళ్ళడం, పారిశ్రామికవేత్తలను కన్వీన్స్ చేయడం, ఈ రాష్ట్రాన్ని ఎలాగన్నా అభివృద్ధిలో తీసుకెళ్లాలి, 20 లక్షల ఉద్యోగాలు ఇవ్వాలని ఆయన పడుతున్న తపను చూసి రాష్ట్రం మొత్తం కంపేర్ చేస్తుందండి. ఇప్పుడు చలుందని దావోస్ వెళ్ళని జగన్మోహన్ రెడ్డిని, గుడివాడ అమర్నాథ్ని ఇప్పుడు లోకేష్ గారితో కంపేర్ చేస్తున్నారు. ఇన్ని లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు తీసుకొచ్చిన ఒక యువ నాయకుడు, మొన్నదాకా వాళ్ళతోటి రకరకాల మాటలు పడిన వ్యక్తి, ఈ రోజు ఒక్కొక్కరిని అన్యాయం చేసిన వాడిని ఢిల్లీ స్థాయిలోకి వెళ్ళి ధర్నాలు చేసుకునే స్థాయికి తీసుకొచ్చిన యువ నాయకుడిని చూసి అరే లోకేష్ గారి దగ్గర అసలు జగన్మోహన్ రెడ్డి ఎంత అనే కంపారిజన్ వచ్చేస్తుందని. అది కాదు, నేను లోకేష్ గారి స్థాయి కాదు, నేను చంద్రబాబు నాయుడు గారి స్థాయిని ఆయన ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి పెట్టారే తప్ప ఇంకెక్కడుంది సార్ జగన్మోహన్ రెడ్డి గారి? రైట్. రాజేష్ గారు ఒక్క నిమిషం అండి. రవిచంద్ర రెడ్డి గారు, ఇప్పుడు ఆ యూనివర్సిటీలోనో లేకపోతే అక్కడ ఇక్కడ ప్రొఫెసర్లు ఉంటారు, వాళ్ళు వారానికి ఒక రోజు వచ్చి 1-2 గంటలు గెస్ట్ లెక్చర్ అంటారు దాన్ని, తెలుసు కదా మీకు, గెస్ట్ లెక్చర్ ఇచ్చేసి 2 లక్షల బిల్లు వేసి ఆ యూనివర్సిటీ మీద కాలేజీ మీద వెళ్ళిపోతా ఉంటారు. ఏంటండి వారం వారం ఇది? సార్ వారం వారం కూడా కాదు, ఎప్పుడైతే మరీ అసలుకి పార్టీ ఆఫీస్లో కళకళ తగ్గిందనో లేకపోతే మన బ్రాండ్ని వాడుకోవాల్సిన అవసరం వచ్చిందనో, సజ్జలు కాదు జగన్మోహన్ రెడ్డి గారిని ఒకసారి ప్రవేశపెట్టాలి, ఒక ప్రెస్ మీట్ రాయాలి, అది కూడా ట్రోల్ అయ్యేటట్టు ఖచ్చితంగా రాయాలి. ఆ ట్రోలింగ్ కి కారణం అయ్యే స్క్రిప్ట్ ఎవడైనా ప్రెస్ మీట్ పెడితే ఒక పార్టీ అధినాయకుడు ఇన్ని గంటలు ప్రెస్ మీట్ పెట్టడం ఎక్కడ చూడలే. బహిరంగ సభలో కూడా ఇంతసేపు మాట్లాడు సార్, ఒక గంటన్నర అర్థం, 2.5 గంట, 3 గంటలు, 2.5 గంట, 2 గంటలు ఈ ప్రెస్ మీట్లు కాదు సార్. ప్రెస్ మీదకి వచ్చి నానా ఇబ్బందులు పడుతూ ఆయనకు అనీజీగా ఉన్న రాసిన స్క్రిప్ట్ అంతా చదివి ఆ స్క్రిప్ట్ లో ఏమీ లేదు, నన్ను మళ్ళా ఎర్రోళ్ళని చేశారని లాస్ట్ లో లేచిపోయేటప్పుడు అనుకొని ఒక నిట్టూర్చి మళ్ళీ ఏదైతే పోతారో. ఖచ్చితంగా ఇంకొక విషయం, ఈ దానికి సంబంధించి ఏర్పాటు చేసిందంతా కూడా ఈరోజు సాయిరెడ్డి గారు ఇచ్చే సెన్సేషనల్ కి సంబంధించి బ్రేక్ చేయడానికో లేకపోతే ఆయనతో తిరిగి రిప్లైలు ఇవ్వడానికో ప్లాన్ చేసింది. ఇకపోతే ఈ లిక్కర్ స్కామ్ కి సంబంధించి ప్రధానంగా ఇప్పుడు రాజేష్ గారు మాట్లాడుతున్నట్టు సెకండ్స్ తో పాటు నాన్ డ్యూటీ పెయిడ్ ఏదైతే నాన్ డ్యూటీ పెయిడ్ ఇవన్నీ కూడా కొన్ని వేల కోట్లు, అసలు యాక్చువల్ గా అయితే 3,500 పరిధి కాదు, ఇది 35,000 కోట్ల పరిధి. అందరం చెప్తూనే ఉన్నాం, మొదటి నుంచి చెప్తున్నాం. 98,000 కోట్లు అని చెప్పారు కదండి, మేమైతే 35,000 కోట్లకి అప్పుడు మొదటి నుంచి చెప్తున్నా, డిబేట్లకు రమ్మని ఆహ్వానించా ఎవరైనా సరే. ఆ తర్వాత ఇంకొకటి ఏంటంటే గఫూర్ గారు మాట్లాడుతూ నారాయణ స్వామి గారు నాకేం సంబంధం లేదు, మినిస్టర్ గా ఉన్నా నాకేం సంబంధం లేదు, అలా తప్పించుకునేదానికి వీల్లేదు. ఒక మినిస్టర్ గా నాకు సంబంధం లేదు, అంతా పై వాళ్ళు చూసుకున్నారు అన్నప్పుడు ఈడీ ముందుకో లేకపోతే సిట్ ముందుకో క్లియర్ కట్ గా పై వాళ్ళు ఎవరో చెప్పాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. లేదంటే బెనిఫిట్ ఆఫ్ డౌట్ ఏదైతే సకల శాఖ మంత్రిని కూడా విచారణకు పిలిచి ఎంక్వైరీ చేయాలి ఆయనతో పాటుగా. ఖచ్చితంగా కూడా ఈ కోణంలో దర్యాప్తు జరగాలి. ఈతో ఏమడిగింది, ఈడీ ఏమడిగింది, తాను ఏం చెప్పానని దాని మీద 2-3 క్వశ్చన్లకు సమాధానం చెప్పి మళ్ళీ జగన్మోహన్ రెడ్డికి సంబంధం లేదు, స్కామ్ తెలిసి జరిగే అవకాశం, జగన్ రెడ్డి ప్రొటెక్ట్ చేస్తున్నారు. కానీ రాజకీయంగా తాను ఈ స్థాయికి రావడానికి కారణం నన్ను నాశనం చేసింది, నాకు పొగబెట్టి బయటికి పంపింది, కోటరి మాటలు విని జగన్ రెడ్డి అని చెప్పి మళ్ళీ ఇది చేశారు. కొన్ని మాటల విషయంలో పొంతన లేదు. కూటమి ఇలాగే ఉంటే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చే అవకాశమే లేదు, కూటమి అంటారు. మళ్ళీ ఇప్పుడు లాస్ట్లోనేమో చంద్రబాబు నాయుడు అధ్వాన్నంగా ఉంది పరిపాలన, ప్రజల్లో వ్యతిరేకత ఉంది, సరిదిద్దుకోకపోతే అధికారం రాదు అన్నారు. అంటే కొద్దిగా కొంచెం ఏదో సంథింగ్ తేడా కొడుతుంది, మాటలు కొంచెం కనెక్ట్ అవ్వట్లేదు. రవిచంద్ర రెడ్డి గారు, విజయసాయి రెడ్డి గారి మాటలు విన్న తర్వాత సరే లోపల ఏం చెప్పాడు ఏంటి, లోపల ఏం చెప్పింది బయటకు వచ్చి చెప్తారా ఏంటి, అంత పిచ్చోడు, పైగా విజయసాయి రెడ్డి గారు చెప్తాడా? అది పక్కన పెడితే వ్యవసాయం చేసుకుంటా అన్నాడు కదా, మళ్ళీ రాజకీయం అనడం, దాని మీద మీ మాట? సో మొత్తం మీద
ఈ రోజు జరిగిన విచారణలో హైలైట్స్ తను చెప్పాడు కాబట్టి మనం ఏబిఎన్ లో అందరం చూసాం కాబట్టి దాని గురించి లోతుకు పోకుండా ఒకవైపు జగన్ ని ప్రొటెక్ట్ చేసే విధంగానే మాట్లాడారు, తనకు జరిగిన అవమానాల గురించి మాట్లాడారు. అట్ ద సేమ్ టైం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అని పదే పదే ఆరోపణలు చేశాడు. కానీ కూటమి ప్రభుత్వాన్ని ఎక్కడ అనకుండా జాగ్రత్త పడ్డాడు. అంటే ఇటు బీజేపీకి పవన్ కళ్యాణ్కి తగలకూడదని, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అంటే సపరేట్ గా ఏం లేదు, ఇక్కడ ఇక్కడ మొత్తం కూటమి ప్రభుత్వమే ఉంది. అంటే ఎవరికి ఎన్ని సీట్లు ఉన్నప్పటికీ కలిసి పరిపాలించడంతో పాటు ఇది ఎన్డీఏనే కేంద్రంలో కూడా అధికారంలో ఉంది. లేకపోతే ఓ సంవత్సర కాలం మరో 2-3 రోజుల్లో పూర్తవుతుందని తాను రాజీనామా చేసి తర్వాత వ్యవసాయం నుంచి పొలిటికల్ వ్యవసాయానికి వస్తానని కొత్త పార్టీ పెడతాననే ఉద్దేశంతోనా, లేకపోతే ఏదైనా పార్టీలో చేరడానికి, ముఖ్యంగా ఏ పార్టీలో చేరనని అన్ని పార్టీలను ఉద్దేశించి చెప్పిన తర్వాత ఏ విధమైన దారి ఎంచుకుంటా అనేది ఆయన 20 తర్వాత ఏదో అనౌన్స్ చేస్తానంటున్నాడు. మరి చేస్తే ఆ రోజు చూద్దాం. తర్వాత ఆయన పర్సనల్ పక్కన పెడితే ముఖ్యంగా ఈ రోజు తాను చెప్పిన దాంట్లో జగన్మోహన్ రెడ్డి గారికి ఏం సంబంధం లేదని, రాజకేశ్ రెడ్డికి తప్ప ఎవరికి సంబంధం లేదని, మిథున్ రెడ్డి గారు కూడా దానిలో మినహాయింపని, దాని తర్వాత ఏదైతే చంద్రబాబు నాయుడు గారిని పిన్ పాయింట్ గా టార్గెట్ చేయడంతో పాటు విలేకరులను ఉద్దేశించి మీరు అందరూ అంటున్నారు బీజేపీలో నన్ను చేరకుండా అడ్డుకుంటున్నారు, కానీ అది నాకు తెలిసినంత వరకు అది కరెక్ట్ కాదు ఇది కరెక్ట్ గా, మొత్తం మీద కొంచెం కన్ఫ్యూజన్ స్టేట్ లో ఒక రకమైన ఆవేశం లోపల నుంచి 7 గంటల సుదీర్ఘమైన తర్వాత కొంచెం కొంచెం ఫ్రస్ట్రేషన్ కి వచ్చినట్టున్నారు. మొత్తం మీద తను అనుకున్న పాయింట్లకు మించి ఒక మాట కూడా ఎక్కడ ఎక్కువ మాట్లాడలేదనే నాకైతే అనిపిస్తుంది. అప్పుడు మనం పార్టీ నుంచి రాజీనామా చేసి రాజ్యసభ పందికొక్కలు అన్నది మాత్రం హైలైట్. అది ఓకే, అందరూ సజ్జల రామకృష్ణారెడ్డిని వాళ్ళు బయటకు వచ్చిన అనొద్దు సార్, నేను డైరెక్ట్ గా చెప్పా సజ్జల గారు నేను ఎప్పుడు మిస్ కాలే, డైరెక్ట్ గా చెప్తాను. ఆయన డైరెక్ట్ గా చెప్పడానికి ఆయనకు మొహమాట ఉండదు సార్, నాకే ఓకే రైట్. రాజ్యసభ సభ్యత్వానికి పార్టీకి రాజీనామా చేసినప్పుడు బయటకు వచ్చి నేను రాజకీయాలు విరమించుకుంటున్నాను, వ్యవసాయం చేస్తా అని చెప్పారు. మరి అప్పుడు 1 year వ్యవసాయం అని చెప్పినట్టు నాకైతే గుర్తులేదు. గఫూర్ గారు, ఇప్పుడు విజయసాయి రెడ్డి గారు చెప్పిన మాటల మీద మీ విశ్లేషణ ప్లీజ్, తక్కువ టైంలో. సార్ ఇప్పుడు ఆయన పోయినసారి వచ్చినప్పుడు బయటకు వచ్చినప్పుడు సార్ ఆయన నేను వ్యవసాయం చేసుకుంటా అని చెప్పాడు. అవును, సంవత్సరం అని చెప్పలేదండి, ఇప్పుడు చెప్తాను సంవత్సరం అని. వ్యవసాయం అనేది డూప్ అనేది ఆ రోజు చెప్పాను నేను. అవును, అదంతా ఊరికే ఏదో కథలవి, బీజేపీకి అనుకూలంగా మారబోతున్నాడు అనేటువంటిది ఆ అసెప్షన్. ఇప్పుడు ఆయన చెప్పిన దాంట్లోనే ఆయన నరేంద్ర మోడీని గురించి బ్రహ్మాండంగా పోగిన్నాడు. అవునవును, ఆ తర్వాత మిగతా వాళ్ళందరినీ తిట్టినాడు. కాబట్టి అనివార్యంగా బీజేపీలో చేస్తాడు, రవిచంద్ర గారి పక్కన కూర్చుంటాడు. సరే ఎవరి పక్కన కూర్చుంటే మనకేం బాధ, కానీ ఇప్పుడు ఒకటి ఏంటంటే ఆ గజం మిథ్య పలాయనం మిథ్య అంటున్నాడు, అసలు స్కామే లేదంటున్నాడు. మరి 100 కోట్ల రూపాయలకి ఎందుకు ఇప్పించినాను 100 కోట్లు? గడ్డి పీకడానికా? నిజాయితీ లేని మనిషి, విలువ లేని మనిషి, ప్రజాధనం కొల్లగొట్టే దొంగల్లో భాగమితను. కాబట్టి విజయసాయి రెడ్డి నిజాయితీ లేని వ్యక్తి, ఏమాత్రం అతనికి విలువ లేదు. ఈ స్కాము విజయసాయి రెడ్డి కూడా భాగస్వామి, లేకుంటే 100 కోట్లు ఎవడిపిస్తాడండి ఈ కాలంలో. అయితే ఆ భాగం సరిగా ముట్టిందా లేదా, ఈ కోట్లు అంటున్నాడు, వాళ్ళు ఏమైనా తిన్నారా నాకు తెలియదు. ఏమైనా విచారణ మీద దీని ప్రభావం ఉండకూడదు, విచారణ ఖచ్చితంగా జరగాలి. గఫూర్ గారు మా సకలం గురించి కూడా చెప్పండి సార్, కొద్దిగా వదిలేయండి సార్. ఏదండి మా చెప్పండి, మా సజ్జల సకలం అని ఆయన గురించి ఎందుకు అవాయిడ్ చేస్తారు? ఆయన టాపిక్ ఇది కాదు కదా. ఓకే ప్లీజ్. నేను చెప్పేది ఏమిటంటే ఈ ఒక్కొక్కరి గురించి తర్వాత మాట్లాడుకుందాం, కానీ ఇప్పుడు సమయం లేనప్పుడు విజయసాయి రెడ్డి తప్పించుకోవడానికి అబద్ధాలు చెప్తున్నాడు. ఏదైతే ఇంతకుముందు చెప్పినాడో దాన్ని కూడా అతను నిలబట్టిన దానిపైన కూడా. కాబట్టి గజం మిథ్య పలాయనం మిథ్య అనేది వాస్తవం కాదు. స్కామ్ అనేది ఒక భౌతిక అంశం, ప్రజాధనం కొల్లగొట్టబడింది, ఖచ్చితంగా విచారణ జరగాల, దొంగలు లాగాల్సిందే. రైట్. రాజేష్ గారు, ఇక్కడ స్కామ్ జరగలేదు, జగన్మోహన్ రెడ్డికి తెలిసి జరిగి ఉండదు, తెలిస్తే ఆయన ఒప్పుకోడు, కర్త కర్మ క్రియ అంతా రాజకేశ్ రెడ్డే అంటాడు. మళ్ళీ నాకు తెలియదు అంటాడు. నాకు తెలియదు అంటూనే కర్త కర్మ క్రియ రాజకేశ్ రెడ్డి అంటాడు. తర్వాత నేను పంచలేదు, నేను రికమెండ్ చేశాను అంటారు. రికమెండ్ ఎందుకు చేస్తారు? ఎవరు పడితే అది చేసేస్తారా? డబ్బు మీద రిటర్న్ వస్తాయో లేదు. పై ఎవరి సొమ్ము? అల్లుడి సొమ్ము. అల్లుడి సొమ్ము ఎవరు దానం చేయడు కదా అంత ఈజీగా. అల్లుడి సొమ్ము పోతే కూతురు సొమ్ము పోయినట్టే కదా. కూతురు సొమ్ము ఎవరికి పడితే అది పోతుందంటే ఏ తండ్రి అయినా మనసు ఒప్పుతుందా? అవి మళ్ళీ రిటర్న్ వస్తాయో చూసుకోవాలి. మధ్యలో విత్తు నెటిని గ్యారంటీగా పెట్టుకుని ఇప్పించారు. దేనికోసమే తెలియదా?
పైగా పాలసీ రూపకల్పనలో నాకు సంబంధం లేదంటారు. రూపకల్పన మొదటి 2 మీటింగుల్లోనూ ఈయనే ఉన్నానని మళ్ళీ ఈయనే చెప్తాడు. అంటే అంత గందరగోళం. జగన్మోహన్ రెడ్డికి సంబంధం లేదంటారు. జగన్మోహన్ రెడ్డికి చెప్పకుండా పాలసీ ఎవడండి డిజైన్ చేస్తాడు? ముఖ్యమంత్రి తెలియకుండా వీళ్ళెవరు మధ్యలో చేయడానికి? రాజకేష్ రెడ్డి ఏముందని చేస్తాడు, మిథున్ రెడ్డి ఏముందని చేస్తాడు, వీళ్ళు చేసేస్తారా పాలసీ? ఒక్క 2 నిమిషాలు ప్లీజ్ చెప్పండి సార్. ఏం లేదండి, ఆయన మాటలు వింటుంటేనే అర్థమవుతుంది సార్. ఆయన మాటలకు ఆయనే కౌంటర్ వేసేసుకుంటున్నాడు. ఒకదానికొకటి విరుద్ధంగా చాలా మాటలు చెప్పాడండి ఆయన. అప్పటికే ఏమంటాడు, నేనేదో ఆస్తులు సంపాదించాను, నా కూతురికి ఇచ్చేసాను అన్నారు, నా కూతురికి నా అల్లుడికి నేను ఎందుకు ఇస్తాను అన్నాడు. మళ్ళీ అదే మనిషి ఏమంటాడు, నేను చెప్పిన వెంటనే మా అల్లుడు 100 కోట్లు అరేంజ్ చేశాడు అంటాడు. ఇప్పుడు అత్త సొమ్ము అల్లుడు దానం చేయడం చూసాం కానండి, మామ సొమ్ము అల్లుడు, లేకపోతే అల్లుడు సొమ్ము మామ ఎక్కడ దానం చేయడండి. అయితే ఆయన చెప్పిన మాటల ద్వారానే ఈయన ఇచ్చిన డబ్బులు శరత్చంద్రారెడ్డి గారి దగ్గర ఉన్నాయి, ఈయన చెప్పినప్పుడు ఈయన ఆ ట్రాన్సాక్షన్ జరిగాయి అన్నట్టే అర్థమవుతుంది సార్ జనాలకి. ఇంకోటి ఏమంటాడు, రాజకేష్ రెడ్డి ఎవరండి పాపం? రాజకేష్ రెడ్డి కర్త కర్మ క్రియ అతనే అనేస్తున్నాడు. అంటే ఒకవేళ ఇది ఏమన్నా వస్తే కనుక అతన్ని బలిపోషం చేద్దామని ఆల్రెడీ టిప్ ఏదైనా అందిందేమో సార్. ఒకవేళ అతన్ని ఏమన్నా బలిపోషం చేయడానికి అలా చేసినా కూడా రాజకేష్ రెడ్డి ఇన్ని వేల కోట్లు ఎక్కడ పెట్టాడని చూపించగలడండి. జగన్మోహన్ రెడ్డికి తెలియకుండా ఎక్కడ చేయమో కూడా చావదు సార్ ఆ 5 సంవత్సరాల్లో. ఇది అందరికీ తెలిసిన విషయమే. కాకపోతే ఆయన కాపాడడానికి ఆయన నెంబర్ 2 ప్లేస్ అనేది ప్రాంతీయ పార్టీలో ఉండదంటాడు. మళ్ళీ నేను నెంబర్ 2 ప్లేస్ లో ఉన్నాను జగన్ గారి మనసులో అంటాడు. ఆ నెంబర్ 2 ప్లేస్ అది తర్వాత అధికారంలోకి వచ్చిపోయింది కొంతమంది పందుకోకులని ఏదో మళ్ళీ అలాగా ఒకదానికి సంబంధం లేకుండా. ఆయన ఒక చార్టెడ్ అకౌంటెంట్ అండి. అసలు ఎలా చెప్పాలి, ఎక్కడి దాకా చెప్పాలి, ఎంతవరకు చెప్పాలి అనేది ఆయన అందులో ఎక్స్పర్ట్. ఆయన నా రాజకీయ నాయకుడు కాదు, ప్రజానాయకుడు కాదు. కాబట్టి ఆయన తెలివితేటలన్నీ చూపించారు. మనకు చెప్పడానికి బాగానే ఉంటది, వీడియోలు ఊరుకోరండి. వాళ్ళు అడిగే ప్రతి ప్రశ్న కూడా తాట తీసేలాగా ఉంటది. అయితే ఈయన చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడేటప్పుడు కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకోండి. ఎందుకంటే ఆయన గురించి మాట్లాడే స్థాయి ఇంది కాదు, ఆయన గురించి మాట్లాడే అర్హత కూడా లేదు. అర్థం కాల. కూటమిని విడగొట్టకపోతే జగన్మోహన్ రెడ్డికి అధికారం కల్లా అంటాడు. మళ్ళీ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అధ్వానంగా ఉంది, సరిదిద్దుకోకపోతే అధికారం పోద్ది అంటాడు. ఈ రెండింటికి సింక్ అవట్లం మళ్ళీ. ఇంకోటి కూడా నేను సాయిరెడ్డి గారు చెప్పాలనుకున్నాను సార్. ఆయన నెంబర్ 2 అని ఎందుకు అన్నారంటే ఆయన A2 అండి. ఈ కేసుల్లో కూడా A2 కాబట్టి ఆయన అలాగా మాట్లాడారు తప్ప ఆయన నెంబర్ 2 అంటే పార్టీలో అన్నది కూడా కాదని ఆయనకి నేను చెప్పదలుచుకున్నాను. రెండోది, చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడడానికి ఆర్థిక నేరస్తులు ఎవరు కూడా అర్హత లేదండి. అలాంటి ఆయన గురించి ఆయన ఈ రోజు మళ్ళీ ఇప్పుడు కూడా మాట్లాడడం, ఇప్పుడు కూడా ఆయన టార్గెట్ చేయాలని తప్పుడుగా చూపించాలనే ఈ తప్పుడు బుద్ధి, వంకర బుద్ధి మారకపోతే వాళ్ళు చేసిన తప్పులకు దేవుడే పనిష్మెంట్ ఇస్తాడండి. ఎందుకంటే ఈ లెక్కర్ స్కామ్ నుంచి, ఈడీ నుంచి వీళ్ళు ఎవరు తప్పించుకోలేరు. 100 కోట్లనే లింకు సాయిరెడ్డి కూడా పడింది. ఆయన దాని నుంచి ఎలా బయటపడాలో తెలియక ఆ బెత్తర మాటలు మాట్లాడినట్టు అనిపిస్తుందండి నాకు. అంతే. ఇప్పుడు తర్వాత కార్యక్రమాలు దొరకపోయినా పెట్టుబడి నువ్వే కదా పెట్టించావు, దేనికి పెట్టావు పెట్టుబడి, నీకు తెలియకుండా ఎలా పెట్టావు అని అడుగుతారు కదా. ఇప్పుడు మళ్ళీ రిటర్న్ వచ్చేయలేదు ఆయన తెలియదు అంటే ఏ కంపెనీలకు ఇచ్చాడో తెలియదు. అది ఏమన్నా 10,000 20,000 100 కోట్ల రూపాయలని ఎందుకు ఇన్వెస్ట్ చేస్తాడో తెలియదంటే నమ్మేది ఎవడు? పైగా ఈడీ నమ్ముతుందా? కాబట్టి ఇవన్నీ ఉన్నాయి, చూద్దాం ఏం జరుగుతుంది. రాజేష్ గారు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. గఫూర్ గారు అండ్ రవిచంద్ర రెడ్డి గారు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి చర్చలో పాల్గొన్నందుకు. ఇది